మనం ఈ వీడియోలో నవోదయ స్కూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నవోదయ స్కూల్ వచ్చేసి 1986లో స్టార్ట్ అయింది. దీని ఫుల్ నేమ్ జవహర్ నవోదయ విద్యాలయ. ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నవోదయ స్కూల్స్ అనేటివి ఉన్నాయి, ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అంటే ఎగ్జామ్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్, అలాగే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అవర్స్ టైం అనేది ఉంటుంది, ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అనేటివి ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేటివి ఉంటాయి, అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేటివి మనకు కావాలి, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, ఒకవేళ ఎగ్జామ్ అనేది ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది దాని గురించి, అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి, వచ్చిన రిజల్ట్స్ని ఎక్కడ చూసుకోవాలి, ఏవైనా సీట్స్ అనేటివి మిగిలిపోతే అవి ఎప్పటి వరకు ఫిల్ చేస్తారు, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంత పర్సంటేజ్ సీట్స్ అనేటివి ఉంటాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీంతో పాటు ఒకవేళ మీకు సీట్ అనేది వస్తే నవోదయ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 నవోదయ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. అలాగే తెలంగాణలో మొత్తం 9 నవోదయ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. ఈ నవోదయ 2 గంటలు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో క్యాండిడేట్ యొక్క ఫోటో, అలాగే పేరెంట్ సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్, అలాగే ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే హెడ్ మాస్టర్ ద్వారా తీసుకున్న స్టడీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. అలాగే ఈ ఫైల్ సైజ్ వచ్చేసి 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఈ అప్లికేషన్ని మనం ఏ విధంగా అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే డెస్క్టాప్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు, అలాగే ట్యాబ్లెట్ నుంచి కూడా చాలామందికి ఉండే ఇంకో డౌట్ ఏంటి అంటే ఇప్పుడు 4th క్లాస్లో ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చా, లేకపోతే 5th క్లాస్ అయిపోయింది 6th క్లాస్లో ఉన్నారు మళ్ళీ 6th క్లాస్ కోసం అప్లై చేసుకొని రాయొచ్చు అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అలా మాత్రం వీళ్ళు అలో చేయరు. ఎందుకు అంటే ఓన్లీ ఇప్పుడు 5th క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఒకసారి ఎగ్జామ్ రాశారు అంటే సెకండ్ టైం రాయడానికి వీలైతే అసలుకి అలో చేయరు, సెకండ్ ఛాన్స్ అనేది అసలు ఇవ్వరు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనేటివి జూన్లో రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ అనేటివి మనం ఎక్కడ చూసుకోవాలి అంటే ఈ JNVకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంది, అది www.navodaya.gov.in. అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తాం కదా, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే ఆ ఫోన్ నెంబర్కి వీళ్ళు SMS చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మనకి రిజల్ట్ అనేటివి వస్తాయి. సీట్ వచ్చిన తర్వాత స్కూల్స్లో సీట్స్ అనేటివి మెయిన్గా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి 75% సీట్స్ అనేటివి వాళ్ళకి అలొకేట్ చేస్తారు. రిమైనింగ్ 25% సీట్స్ అనేటివి రూరల్ ప్లస్ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రూరల్ కోటాలో మీకు ఒకవేళ సీట్స్ అనేటివి రావాలి అనుకుంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్లో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అదే రూరల్ ఏరియాలో మీరు చదువుకొని ఉంటే వాళ్ళకైతే కంపల్సరీ రూరల్ కోటాలో సీట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుంటున్నారో అదే డిస్ట్రిక్ట్లో 5వ తరగతి వరకు మీరు కంపల్సరీ చదువుకొని ఉండాలి. అప్పుడే మీకు సీట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో గర్ల్స్కి వచ్చేసి 33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది 2 hours జరుగుతుంది అని చెప్పాను కదా, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్. మెంటల్ ఎబిలిటీలో మొత్తం 40 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. దీనికి 50 మార్క్స్, అలాగే 60 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్లు 25 మార్క్స్ 30 నిమిషాలు. లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్లు 25 మార్క్స్ 30 నిమిషాలు. సో మళ్ళీ టైమింగ్స్ అనేది డిఫరెంట్గా ఏమి ఉండదు. మనకు ఓవరాల్గా ఒక బుక్లెట్ అనేది ఇస్తారు ఎగ్జామ్లో. ఆ బుక్లెట్లో మొత్తం 80 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి కూడా వీళ్ళ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. మనం ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి అంటే మనకి ఇచ్చే బుక్లెట్ ఉంటుంది కదా, మనం అప్లై చేసుకునేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్ కావాలని రాసుకుంటే అదే లాంగ్వేజ్కి సంబంధించిన బుక్లెట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ ఇలా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ లాంగ్వేజెస్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఈ బుక్లెట్తో పాటు మనకి ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్లెట్లో అన్ని క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. వాటిని చూసుకుంటూ దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఈ ఓఎంఆర్ షీట్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్కి 4 బబుల్స్ అనేటివి ఉంటాయి. ఆ బబుల్స్లో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో ఎగ్జామ్ జరిగేటప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్కి బెల్ అనేది మోగడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత నవోదయలో ఎలా ఉంటుంది లైఫ్ అనేది దాని గురించి చెప్తాను. సో చాలామంది పేరెంట్స్కి ఉండే భయం ఏంటి అంటే ఫుడ్ అనేది బాగుంటుందా, సో వీళ్ళు చిన్నపిల్లలు ఈ టైంలో హాస్టల్లో వేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. సో ఏంటి అంటే ఎవరికైతే మనీ పెట్టుకునే ఛాన్స్ ఉండి బయట చదివించుకోవాలనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటి అంటే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో వేయాలని చాలామందికి ఉంటుంది. కానీ మన ఆర్థిక పరిస్థితులు మనకు సహకరించకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో వేయక తెలుగు మీడియంలో వేస్తాము. ఎందుకంటే దానికి దీనికి అమౌంట్ అనేది చాలా చేంజ్ ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి పెట్టాలి అంటే చాలా కష్టమవుతుంది అక్కడ. కానీ అక్కడ ఒకరి ఫీజు తోటి ఇక్కడ 2 చదువుకోగలుగుతారు. అలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా ఆలోచించాలి కంపల్సరీ. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కంపల్సరీ మెయిన్ కదా. అంటే మొత్తానికి చదువు ఆగిపోవడం కన్నా ఏదో ఒక చదువుకోవడం మెయిన్ కదా. అలాంటి వాళ్ళకైతే ఈ నవోదయ స్కూల్ అనేది ఒక పెద్ద వరం అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటుంది. ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. బెడ్, మన యూనిఫామ్, అలాగే పీటీ డ్రెస్, బెడ్షీట్, చైర్, అలాగే స్కూల్ బ్యాగ్, నెక్స్ట్ మనకు కావాల్సిన టవల్, ఆయిల్, సోప్స్ కానీ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మొత్తం వాళ్ళే ఇస్తారు. మనం నార్మల్గా డైలీ వేసుకోవడానికి కావాల్సిన బట్టలు మాత్రం మనం తీసుకెళ్తే సరిపోతుంది. మిగతా అన్నీ వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఎంటర్ అవ్వగానే మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. ఒక పక్కకు గర్ల్స్ హాస్టల్, ఇంకో పక్కకు బాయ్స్ హాస్టల్, ఇటు పక్కకు స్కూల్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతున్నాయి కాబట్టి అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. అన్ని నవోదయ స్కూల్స్ కూడా. ఈ హాస్టల్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే బ్లాక్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క బ్లాక్ వచ్చేసి టీచర్ క్వార్టర్ అనేది ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకి లేపడం అనేది జరుగుతుంది. తర్వాత మార్నింగ్ పీటీ అనేది ఉంటుంది 1 hour. తర్వాత మళ్ళీ వీళ్ళకు మిల్క్ కానీ టీ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 1.5 hours స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి. తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత మళ్ళీ 9 o'clockకి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్, ఒక 1 hour బ్రేక్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ జరుగుతాయి. ఈవినింగ్ మళ్ళీ 1 hour పీటీ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. తర్వాత నైట్ డిన్నర్, నెక్స్ట్ మళ్ళీ 1.5 hour స్టడీ అవర్స్ అనేవి జరుగుతాయి. నైట్ 10 o'clockకి వీళ్ళ హాస్టల్ రూమ్స్లోనే వీళ్ళకి సంబంధించిన టీచర్ క్వార్టర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వాలీబాల్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్, అలాగే క్రికెట్, టెన్నిస్, చాలా వరకు అన్ని గేమ్స్ కూడా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది ఆల్రౌండర్ లాగానే ఉంటారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే వాళ్ళు మాత్రం అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు 1 year కొంచెం కష్టమవుతుందేమో. సో మీరు ఇంట్లో ఉండి మీ పిల్లలకి కొంచెం నేర్పించడం, డిక్షనరీ కొనిపించి వాళ్ళని చదువుకునేలాగా చేస్తే కొంచెం వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మళ్ళీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా. కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు మీరు 1 week అలా వెళ్తూ చూస్తూ వచ్చారనుకోండి. ఒకవేళ వాళ్ళు బట్టలు వాష్ చేసుకోలేకపోతే యూనిఫామ్ అయితే వాళ్ళే వాష్ చేస్తారు. ఈ నార్మల్ డైలీ వేసుకునే బట్టలు కూడా వాళ్ళు వాష్ చేసుకోలేకపోతే మీరు 1 week ఒకసారి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని వచ్చి వాష్ చేసి మళ్ళీ ఇచ్చేసి వెళ్ళండి. కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఒక 6 months, ఒక 1 year అలా చేశారనుకోండి, వాళ్ళు మెల్లగా సెటిల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి నవోదయ సీట్ వచ్చింది అంటే ఇంకా మనం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా సెటిల్డ్ అయిపోయినట్టే. మళ్ళీ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళకు మైగ్రేషన్ అనేది ఉంటుంది. సో 9th క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ని ఎక్కడైతే హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారో అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇదేంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే లక్కీ డ్రా అనేది అయితే తీస్తారు. కంపల్సరీ కొంతమంది స్టూడెంట్స్ని మైగ్రేట్ అయితే చేస్తారు 1 year. 9th క్లాస్ మొత్తం వాళ్ళు వేరే ప్లేస్లో చదువుకోవాల్సి ఉంటుంది. అంటే సేమ్ అక్కడ నవోదయాలని చదువుకుంటారు. అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే నవోదయ వాళ్ళది దక్షిణ ఫౌండేషన్ అనేది ఉంటుంది. ఇది ఐఐటి జేఈ మెయిన్స్ కోచింగ్ అనేది ఇప్పిస్తారు. ఈ దక్షిణ ఫౌండేషన్ అనేది ఓన్లీ 6 నవోదయ స్కూల్స్లో మాత్రమే దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో సీట్ రావాలి అంటే వీళ్ళైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారో
వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే 9th and 10th క్లాస్లో వచ్చిన మెరిట్ మార్క్స్ ఉంటాయి కదా, అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరి మెరిట్ మార్క్స్లో నుంచి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక 1 month ముందు వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే 9th and 10th క్లాస్లో ఉన్న సిలబస్ మొత్తం మంచిగా చదువుకున్నారనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్సే ఈ నవోదయ దక్షిణ సెలక్షన్ టెస్ట్లో అడగడం జరుగుతుంది. సో అందులో క్వాలిఫై అయ్యారనుకోండి, ఆ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఏవైతే 6 నవోదయాస్లలో ఐఐటి కోచింగ్ ఇప్పిస్తారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇంటర్ అక్కడనే జరుగుతుంది, అలాగే ఐఐటి కోచింగ్ కూడా అక్కడనే జరుగుతుంది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఇద్దరిట్లో ఒకరైతే కంపల్సరీ జేఈఈ ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడం జరుగుతుంది. దక్షిణ ఫౌండేషన్లో చదువుకోకపోయినా కూడా నార్మల్గా నవోదయాలను 10th క్లాస్ వరకు చదువుకొని చాలా వరకు అయితే ఇంటర్కి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళకు కూడా చాలామందికి మంచి పొజిషన్లోనే ఉన్నారు, మంచి ప్యాకేజ్ తోటి జాబ్స్ కూడా చేస్తున్నారు. లేదు ఇంటర్ అక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా మంచిగానే వాళ్ళ స్టడీ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తారు. మళ్ళీ ఏంటి అంటే నవోదయస్లో 9th క్లాస్లో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 11th క్లాస్కి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. అంటే మనం 9thలో జాయిన్ అవ్వచ్చు, 11thలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే. సో పేరెంట్స్ కదా, అందుకని ఈ నవోదయలో సీట్ మాత్రం వస్తే తప్పకుండా వదులుకోకండి, కంపల్సరీ జాయిన్ అయితే చేపియండి. ఎందుకంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. నా చుట్టుపక్కల చాలామంది నవోదయ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో అస్సలు సీట్ అయితే మిస్ చేసుకోకండి. మనం నవోదయ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మన లైఫ్ అనేది మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లోనే బిల్డ్ అవుతూ ఉంటుంది, అలాగే మనకి ఫీ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఆలోచన చేయకుండా డైరెక్ట్ జాయిన్ చేసేయండి. ఫుడ్ బాగానే ఉంటుంది, హాస్టల్ బాగానే ఉంటుంది, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎవరో చెప్పింది మాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే ఎవరైతే నవోదయాలో చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు ఎలా ఉంటుంది అనేది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 3rd కానీ 4thలో కానీ 5thలో ఉన్నారనుకోండి, వాళ్ళు మనీ ఆఫర్ చేయలేని వాళ్ళైనా లేకపోతే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలాగా మీరు షేర్ చేయండి. లేదా మీకు వాట్సాప్ స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేసినా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళైతే ఈ వీడియో చూసి సో వాళ్ళకైతే తెలుస్తుంది ఈ నవోదయ స్కూల్స్ అనేటివి ఉన్నాయి, జాయిన్ అయితే బాగానే ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని చాలామందికి తెలుస్తుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎలా ఉంటుంది అని భయంతో కూడా సో చాలామంది జాయిన్ చేయట్లేదు. అంటే ఇప్పుడు చాలామంది నవోదయని ఈ నార్మల్ గురుకుల వాళ్ళతో పోలుస్తున్నారు, దానికి దీనికి చాలా తేడా అనేది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, హాస్టల్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది, సిబిఎస్ఈ సిలబస్, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగుంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎవరికైతే ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.